హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. మటన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకుని అందులో నూనె 3 స్పూన్లు నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత నూనె బాగా కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ముందు వేసుకుంటే స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. అవి బాగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. బాగా తిప్పుకొని మటన్ ఉడకబెట్టుకోండి. ఈ మటన్ ఉడికే లోపల గరం మసాలా రెడీ చేసుకుందాం. మేము ఎప్పుడు గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటాం. గరం మసాలా కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది. బాగా మిక్సీ పట్టేసుకోండి, మెత్తగా వేసుకోండి. ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా మటన్లో వేసుకోండి. మటన్లో వేసి బాగా తిప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తిప్పండి. తర్వాత అందులో 2 స్పూన్లు కారం వేసుకోండి. బాగా తిప్పుకోండి. అలాగే పొడి చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోండి. ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత సరిపడే వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వేసుకోండి. మెత్తగా ఉడుకుతుంది మటన్. కుక్కర్ విజిల్ వేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఇంకా అందులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉడికించుకోండి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. అందులో ముందే ఉప్పు వేసేసుకుంటే మటన్ ముక్కలు ఉడకవండి, గట్టిగా ఉంటాయి. సో విజిల్స్ వేయించుకున్న తర్వాతే ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కర్రీ ఎగిరిపోయిన తర్వాత కట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అన్నం పెట్టుకుని కర్రీ వేసుకుని తినండి. అంతే మటన్ కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మటన్ కర్రీ వేడివేడిగా తింటేనే టేస్ట్గా ఉంటుందండి. చల్లారిపోయి తింటే బాగోదు, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే మేనంట, బాయ్.